చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒక మైనర్ బాలికకు సంబంధించి గాయాల పాలైన బాలికకు సంబంధించి చూసినట్లయితే ఆమె అత్యాచారానికి గురైంది అని చెప్పేసి అవాస్తవాలు పలకడం జరిగింది. దీనికి సంబంధించి ఆ బాలిక తండ్రి ఇట్లా అసత్య ప్రచారాలు చేస్తున్నారు అని చెప్పి ఆయన పోలీస్ స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు చేయడం జరిగింది ఈయన పైన. సో దీనికి సంబంధించి పోలీసులు కూడా పోక్సో అలాగే SC/ST అట్రాసిటీ కేసులు నమోదు చేయడం కూడా జరిగింది. సో ఇలాంటి అసత్య ప్రచారాలు చేయడం తగదు, మా పిల్ల భవిష్యత్తును నాశనం చేయొద్దు అని చెప్పి వేడుకున్నా సరే పదే పదే ఆ విషయాన్ని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెప్పడంతో తండ్రి మనస్తాపానికి గురైనట్లుగా తెలుస్తోంది. చూస్తే వైసీపీ కీలక నేత చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి త్వరలో అరెస్ట్ అవుతారా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఇక చెవిరెడ్డిపై ఫోక్సో కేసుతో పాటు SC/ST అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదైంది. మైనర్ బాలికపై అత్యాచారం జరిగిందంటూ అవాస్తవ ఆరోపణలతో దుష్ప్రచారం చేశారని బాధితురాలి తండ్రి ఫిర్యాదు చేశారు. దీనిపై చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని ఎర్రవారిపాలెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. వాస్తవానికి ఈ నెల 23వ తేదీనే బాధితురాలి తండ్రి ఫిర్యాదు చేయగా అదే రోజు కేసు నమోదు చేసినా పోలీసులు వివరాలు బహిర్గతం చేయలేదు.